నేను ఆ పొజిషన్కి వెళ్ళగలిగినాను అంటే ఒక మంచి ఎడ్యుకేషన్ ద్వారానే అయింది. సో ఎడ్యుకేషన్ అనేది ఒక ఒక ఫ్యామిలీ, ఒక కమ్యూనిటీ, ఒక పర్సనల్ లైఫ్లో చాలా మార్పు తీసుకురాగలదు. కానీ ఇప్పటికీ కూడా పిల్లలు చాలామంది మిస్ అవుతున్నారు డ్యూ టు వేరియస్ రీజన్స్ ఏదైనా అవ్వచ్చు. ఎస్పెషలీ మనలాంటి ఒక రూరల్ ఏరియాస్లో, పల్లెటూరి ప్రాంతంలో పిల్లలకి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం కానీ, వాళ్ళకి మనం ఆ చదువుకుతున్న విషయాలు లైఫ్కి ఏ విధంగా ఉపయోగపడుతున్న విషయం కానీ తెలియజేయడం చాలా తక్కువగా ఉంది. సో అట్లా డిసడ్వాంటేజ్ని మనం కొంతవరకన్నా మనం ఇది చేయాలని చెప్పని పేసెస్ రూరల్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ సొసైటీ అంటే పిల్లలకే మాత్రమే కాదు, పేరెంట్స్ కూడా మనం అప్పుడప్పుడు పిలుచుకొని వచ్చి ఇంట్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎందుకు అలా ఉండకూడదు, ఇలా ఉంటే పిల్లలకి ఎలాంటి అడ్వాంటేజ్, ఈ విషయాన్ని మనం వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళకి మనం ఎక్స్పీరియన్స్ ఇస్తూ కనీసం 2nd, 3rd స్టేజ్ నుంచి 10th క్లాస్ వరకు బాధ్యతాయుతంగా వాళ్ళని కానీ మనం తీసుకురాగలిగితే ప్రతి పిల్లవాడు కానీ ప్రతి పాప కానీ చాలా ముందుకు రాగలరు అనేది నాకు నమ్మకం. సో ఆ నమ్మకాన్ని నేను పెంపొందించుకోవడానికి ఈ సొసైటీని నేను స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎవరిని కూడా ఎలాంటి సహాయం అడగకుండా అది ఒక వర్కింగ్ లెవెల్ వరకు తీసుకురావడం నా బాధ్యత అని చెప్పని ఇప్పుడు ఎంతవరకు అయితే మీరు చూస్తున్నారో అది మేము ఆల్రెడీ దీంతో నేను చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ లోకల్ ఏరియాలో ఉన్నటువంటి టీచర్లందరినీ కూడా ఒక కమ్యూనిటీ చేసి వాళ్ళు ప్రతిరోజు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎప్పుడు వీలుంటే అప్పుడు వాళ్ళు వచ్చే టైంని మేము నోట్ చేసుకొని ఆ టైం ప్రకారం వాళ్ళు ఏ క్లాస్ పిల్లల్ని ఏ పాఠం చెప్పాలనేది కూడా మేము అన్ని రెడీ చేసి పెట్టుకుని ఉంటే వారంలో 1 రోజు కానీ, నెలలో 2 రోజులు 3 రోజుల్లో కానీ ఒక 30-40 మందిని ఒక కమ్యూనిటీగా తయారు చేసి మా తరఫున వాళ్ళకి ప్రతి ఒక్క మెంబర్కి ఎవరైతే మాతో మెంబర్ అవుతారో అలాంటి టీచర్స్ కానీ, నాన్ టీచర్స్ గ్రాడ్యుయేట్స్ కానీ ఒక 2-2.5 సెంట్ వాళ్ళకి వాళ్ళ పేరు మీద మేము ఒక కిచెన్ గార్డెన్ తయారు చేసి అందులో ఉత్పత్తి అయ్యేటువంటి వెజిటబుల్స్ వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. అది ఒక ఐడియా నేను డెవలప్ చేస్తున్నాను. తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే మనం ఉన్నామో దీని వెనకాల కొంత ల్యాండ్ మంది ఉంది. అందులో ప్రతి ఒక్క టీచర్కి ఒక స్మాల్ పోర్షన్ వాళ్ళ పేరు మీద దాన్ని అలాట్ చేస్తాం వాళ్ళ కిచెన్ గార్డెన్ కోసం. దాన్ని వాళ్ళు చూసుకోవడానికి మనతో పాటు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏవైతే పెంచుకోవాలనుకుంటారో ఆ చెట్లు వాళ్ళు పెంచుకోవచ్చు. దాంట్లో వచ్చేటువంటి హార్వెస్ట్ వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళు తీసుకెళ్ళచ్చు. సో వాళ్ళు మాకు ముందుకొచ్చి ఈ పిల్లలకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మా తరపు నుంచి వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ ఇది. అదే రకంగా 7th, 8th, 9th క్లాసెస్లో డ్రాప్ అవుట్ అయిపోయినటువంటి పిల్లలు, అంటే స్కూల్కి వెళ్లకుండా ఉన్నటువంటి పిల్లల్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని రిజిస్టర్ చేసుకొని వాళ్ళకి ఓపెన్ స్కూల్ సిస్టంలో, అంటే స్కూల్కి వెళ్ళకపోయినా కానీ వాళ్ళని చదువు కంటిన్యూ చేసి అట్లీస్ట్ 10th ఇంటర్మీడియట్ లెవెల్ వరకు తీసుకురావాలనేది ఒక ఉద్దేశం. తర్వాత ఆల్రెడీ చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి పిల్లల్ని వాళ్ళకి ఏదో ఒక స్కిల్లో ఎలక్ట్రికల్ కానీ, ప్లంబింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ, కిచెన్ గార్డెన్ కానీ, మెడిసినల్ గార్డెన్ కానీ ఎట్లా మనం డెవలప్ చేసుకోవచ్చు అనేది అదొక ఐడియా. బట్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తాం. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ April 15th ఈ 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి పిల్లల్ని ఈ 6-7 గ్రామాలలో గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు నాకు ఫస్ట్ ప్రయారిటీ. మా స్కూలు స్వామి హై స్కూలు, తర్వాత కావునూరు, మంగాపురం, తర్వాత ఈ వేదాంతపురం, కొప్పేడు, ఈ పాలమంగళం ఈ స్కూల్లో ఉండి ఇంట్లో ఎలాంటి సపోర్టు, అంటే ఇద్దరు తల్లిదండ్రులు కూడా చదువు విషయంలో ఎలాంటి సపోర్ట్ చేయలేకపోయిన వాళ్ళని వాళ్ళ స్కూల్ అయిపోయిన తర్వాత సేఫ్గా మా దగ్గరికి తీసుకొని వచ్చి ఒక 2-2.5 hours మా దగ్గర ఉంచుకొని వాళ్ళకి మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీషు ఫౌండేషన్ కోర్సెస్ చేస్తూ వాళ్ళ సిలబస్ని కూడా వాళ్ళకి ఏదైతే అర్థం కాలేదో వాటిని మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి చెప్పించి వాళ్ళని 10వ తరగతిలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని అనే ఒక ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేస్తున్నాం. సో ఇప్పుడు మేము అనుకున్నది ఏంటంటే ఈ జనరల్ మీటింగ్ అయిన తర్వాత ఒక లోకల్ టీచర్స్తో అందరికీ ఒక గ్రూపుగా మా అల్యూమిని అంటే నవోదయ స్టాఫ్ మెంబర్సు ప్లస్ స్టూడెంట్స్ వాళ్ళతో గ్రూపు, తర్వాత మా 10th క్లాస్ చదివి ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి వాళ్ళతో ఒక గ్రూపు,
ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్ ఒక గ్రూప్ని కంబైన్ చేసుకొని ఈ విషయం చెప్దాం అనుకున్నాను. ఆల్రెడీ డ్యూ టు వేరియస్ రీజన్స్ కొంచెం లేట్ అయినట్టు అనిపించింది. అందుకే ఈ అందరి సమక్షంలోనే ఈ ఐడియా చెప్తున్నాను. నేను మీతో 1-to-1 బేసిస్లో మీతో టచ్లో ఉంటాను. మీరు నా నంబరు తీసుకొని, ఆల్రెడీ మిమ్మల్ని ఒక గ్రూప్లో పెట్టాము, నా నంబర్ తీసుకొని మీరు ఇండివిజువల్గా మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఈ మొత్తం 4 వర్టికల్స్లో ఏ పనిలో మీరు ఏ రకంగా కంట్రిబ్యూట్ చేయాలన్నా నాతో మీరు టచ్లో రావచ్చు. సో మనం అందరం ఒకటే మన ఈ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలు. తర్వాత ఇంకొక ఐడియా కూడా ఉంది మాకు. మీరు ఇక్కడ ఈ దగ్గరలో లేకపోయినా కానీ మీరు ఎక్కడో ఒక స్టూడెంట్కి మీరు హెల్ప్ చేయాలనుకుంటారు. ఆ స్టూడెంట్ డీటెయిల్స్ మేము తీసుకొని మా టీం వాళ్ళు ఆ పిల్లోడితో కానీ పాపతో కానీ టచ్లో ఉండి ఒక గైడెన్స్ కౌన్సిలింగ్ ఇస్తూ, అకాడమిక్ గైడెన్స్ ఇస్తూ వాళ్ళని 10th క్లాస్ వరకు కానీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం చేయాలని చెప్పని వాళ్ళు గైడెన్స్ చేయడం కానీ, అది కూడా ఒక సపరేట్గా ఒక యాక్టివిటీగా చేయదలుచుకున్నాం అనమాట. సో ఈ యాక్టివిటీస్ అన్ని మీరు మైండ్లో పెట్టుకొని మీరు ఈరోజు వచ్చినటువంటి కార్యక్రమం ఎంతోమంది పిల్లల జీవితాల్లో ఒక మంచి మార్పును తీసుకురాగలదని ఒక నమ్మకంతో మీరందరూ ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషమైంది. ఇది మేము అనుకున్న దానికంటే కూడా మీరు చాలా ఉత్సాహంగా వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో ప్రయాణించి వచ్చారు. మా మన మీనా కుమారి చెన్నై నుంచి వాళ్ళని మల్లికార్జున్తో కనెక్ట్ చేసి అర్లీ మార్నింగ్ 5:30-6 గంటలకు బయలుదేరి వచ్చారు. మా కన్నన్ సార్ చెన్నై నుంచి 5 గంటలకు బయలుదేరి వచ్చారు. బెంగళూరు నుంచి కొంతమంది వచ్చారు. విజయ్ కుమారి మేడం వాళ్ళు నిన్నే వచ్చి మాతో పాటు ఇక్కడే ఉన్నారు. మనందరం కూడా ఒక మంచి పర్పస్ కోసం వచ్చినామని చెప్పి అనుకొని మనమందరం కలిసి, మనకి ఏజ్ ఇప్పుడు 60 అనేది ఒక నంబర్ అంతే. అది ఇప్పుడు మన ముందరమే చెప్పాడు. నేను యావరేజ్ 11 to 12 కిలోమీటర్స్ వాకింగ్ యావరేజ్, ఒక్కొక్క రోజు 20 కిలోమీటర్లు కూడా. నేను మన చంద్రశేఖర్ మా క్లాస్మేట్ ఎగోపుత్తూరు పొద్దున 5 గంటలకు వెళ్ళి లేపాను. ఇక్కడ నుంచి వెళ్ళి పాలమంగళం వెళ్ళి ఎగోపుత్తూరు లేపుకొని అక్కడి నుంచి మళ్ళీ మంగాపురం వెళ్ళి మంగాపురం నుంచి ఇట్లా తిరుక్కొని వచ్చాను. ఇప్పటికి 2-3 సార్లు అయినా ఈ 10 రోజుల్లో. ఒకరోజు నేను మండే, అంటే మాకు చాలా పవిత్రమైన దినం, శివునికి మేము ప్రార్థిస్తాము. మా మేడం మైథిలి గారు ప్రతిరోజు ఒక భగవంతుని ప్రార్థిస్తూ ఉంటుంది. సో ఆమె కోసం నేను లాస్ట్ మండే 2 times ఆల్రెడీ ఇక్కడ నుంచి కోన వరకు నడుచుకొని వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని వచ్చాను. తర్వాత మొన్న ఇంకొక రోజు సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళాలని చెప్పని మన రామగిరికి ఇక్కడ నడుచుకొని వెళ్ళి వచ్చాను. సో ప్రతి విలేజ్కి కూడా వెళ్ళి, నాకు ఇప్పుడు ఈ భగవంతులకంటే కూడా నాకు పిల్లలు ఇంపార్టెంట్. ప్రతి పిల్లవాడికి కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు వాళ్ళకి మనం ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలనేది ఒక ఉద్దేశం పెట్టుకున్నాను. సో ప్రతి విలేజ్ కూడా వెళ్ళి వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళని మనం కొంచెం ముందుకు తీసుకురావాలంటే మనం ఏం చేయగలము అనే విషయాల్ని నాకు ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఎందుకంటే ఒక ప్రిన్సిపల్గా నేను దొడ్బల్లాపూర్లో ఉన్నప్పుడు మా నవోదయ విద్యాలయ సమితి తరఫున చైనాకి వెళ్ళి వాళ్ళ చైనా కంట్రీలో స్కూల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పిల్లలకి ఎలాంటి సపోర్ట్ ఇస్తారు అనే ఒక అవగాహన నాకు వచ్చింది. తర్వాత నేను డిప్యూటీ కమిషనర్గా ఉన్నప్పుడు, నవోదయ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు యునైటెడ్ కింగ్డమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అక్కడంతా కూడా వెళ్ళి, అక్కడ వెళ్ళినప్పుడు కూడా మా నవోదయ పిల్లలందరూ వచ్చి కలిశారు నన్ను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో. సో కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ పరిస్థితులను చూస్తే మనం ఇంకా ఎంతో చేయాలి మన పిల్లలకి. ఇప్పుడు పిల్లల్ని మనం ఓన్లీ జడ్జిమెంట్ చేస్తాం. 10th క్లాస్ వరకు వచ్చినాడు రా, ఏమీ చదువుకోలేదు. అంతేగాని మనం ఒక పేరెంట్గా ఒక గైడ్గా మనం ఏం చేయగలం అంటే మనం ఏమి చేసి ఉంటాం. కానీ 10th క్లాస్ అయిన తర్వాత పెద్ద జడ్జిమెంట్ మాత్రం చేస్తాం. సో అట్లా జడ్జిమెంట్స్ కాకుండా చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏ రకంగా మనం ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వగలగడం అనేది, మనం అందరం ఒకటైతే కనీసం ఒక 1000 మంది పిల్లల లైఫ్లో ఎంతో మార్పు తీసుకురాగలం. సో ఆ మార్పు తీసుకురావడానికి ఒక లీడర్షిప్ రోల్లో నేను ఉంటాను. మీరందరూ నాకు సహాయంగా ఉంటే మనం ఈ ఒక సెంటర్ని, నిన్న చంద్రశేఖర్ దగ్గరికి వెళ్తాను ఇంకొక ఐడియా చెప్పాడు. గోపి నేను ఒక 10-12 గ్రామాలు చూశాను. ఒక 10-12 మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం రోజు భోజనం చేసే పరిస్థితి కూడా లేదు. మంచం మీద పడుకోవడమే అంతే. వాళ్ళకి ఎవరు ఏం తింటున్నారని అడిగేవాళ్ళు కూడా లేరు. కాబట్టి నువ్వు ఎట్లా ఈ సిస్టమ్ డెవలప్ చేస్తున్నావు కాబట్టి మనం ఒక మంచి కిచెన్, మంచి స్టాండర్డ్ కిచెన్ పెట్టుకొని, ఒక ఎలక్ట్రికల్ వెహికల్ మన దగ్గర పెట్టుకొని, మనకి ఎట్లా పిల్లలకి మనం మంచి భోజనం ఇవ్వచ్చు కాబట్టి సాయంకాలం వాళ్ళనే ఉపయోగించుకొని ఒక 10-15 మందికి మనం భోజనం తయారు చేసి, ఎవరైతే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, అసలు ఎవ్వరు లేరు,
జస్ట్ ఒక మనకు మంగాపురంలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒక అమ్మాయి ఎయిడ్స్ వచ్చి బెడ్ రిడన్ అయింది, చూసుకోవడానికి ఎవరు లేరు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన సొసైటీ దగ్గర నుంచి మధ్యాహ్నానికి వాళ్ళకి భోజనం వెళ్ళిపోతే మధ్యాహ్నం రాత్రికి ఉంచుకొని భోంచేసేటట్టు మనం ఒక యాక్టివిటీ చేయొచ్చు అని చెప్పని. అదే రకంగా అఫోర్డబిలిటీ ఉంటుంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ ఎవరు చేసేవాళ్ళు ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకు కూడా మనం ఏదో నామినల్ ప్రైస్ తోటి మనం ఫుడ్ సప్లై చేయొచ్చు, మధ్యాహ్నం రాత్రి సరిపోయేటట్టు. వాళ్ళు ఏదైతే మనకు అమౌంట్ ఇస్తారో ఆ అమౌంట్ ఈ పిల్లలకి మిగతా వాళ్ళకి ఆ కారణం కోసం వెళ్తుంది అనేది చంద్రశేఖర్ చెప్పాడు. నేను ఇమ్మీడియట్గా చంద్రశేఖర్ ఈ కార్యక్రమాన్ని నీ లీడర్షిప్ తోటి నువ్వు చేయి, మనం ఇక్కడే ఉండి మనం ఇక్కడ చేద్దామని చెప్పి అన్నాను. ఇవన్నీ ఐడియాస్, చాలా ఐడియాస్ వస్తాయి కానీ వాటిని మనం ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో మనం ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేయగలం, ఏ విషయాల్లో మనం ఇంప్లిమెంట్ చేయగలం అనేది ఒకటొకటి మనం క్షుణ్ణంగా పరీక్షించుకొని తర్వాత ఫస్ట్ అయితే పిల్లలకి నేను చూశాను ఇప్పుడు కూడా మన ఈ వేదాంతపురం సెంటర్కి వెళ్ళాను, మన పట్టణ సెంటర్కి వెళ్ళాను. పిల్లలు అప్పుడే 3వ క్లాసు 4వ క్లాసు స్కూల్కి పోవడం లేదు, లేకపోతే వెళ్ళేవాళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నారు. సో మళ్ళీ వాళ్ళు 2-3 తరాలు వెనక్కి వెళ్ళిపోతారు. కనీసం వాళ్ళని 10వ క్లాస్ వరకు కానీ మనం జాగ్రత్తగా వాళ్ళు ఏం చేయొచ్చు, వాళ్ళకున్న కెపాసిటీ ఏంటి, వాళ్ళు ఏం చదువుకోవచ్చు, ఎంతవరకు చదవగలరని ఒక మన విషయం కానీ మనం తెలియజేయగలిగితే, వాళ్ళకి మనం ఒక హ్యాండ్ హోల్డింగ్ అని చేయగలిగితే వాళ్ళ లైఫ్ తప్పకుండా బెటర్గా ఉంటుంది అనేది నా ఒక నమ్మకం. సో మనం చేద్దాం. నేనైతే చేయాలని చెప్పిన దృఢ నిశ్చయంతో నేను అదే మన చంద్రశేఖర్ అడిగారు, ఇక్కడ మన రమేష్ అన్న కూడా అడిగాడు, ఇక్కడ నుంచి ఇల్లు కట్టుకుంటాం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఎందుకన్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక కంఫర్టబుల్గా ఒక ప్లేస్ ఉంటే మన ఫ్యామిలీ కూడా ఇక్కడ ఉండాలనుకుంటారు, వాళ్ళతో పాటు వాళ్ళు మనందరినీ ఇక్కడ పెట్టుకొని మా అత్త అయితే షీ ఈజ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఫర్ అస్. ఇప్పుడు మా మేనత్త మైదిరి వాళ్ళ అమ్మ మా తల్లిదండ్రుల కంటే ఆమె ఎక్కువ. ఇప్పుడు ఆమె ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి మేము చేయాల్సిన రోల్ అంతా ఆమె ప్లే చేసింది. ఇప్పటికైనా మేము ఆమె దగ్గర ఉండి ఆమెకి సేవ చేసుకుంటూ అదే రకంగా ఒక మంచి పాజిటివ్ యాక్టివిటీలో ఎంగేజ్ కాగలిగితే ఒక 10 మందికి ఉపయోగపడతాం, మన వల్ల ఒక 10 మంది ముందుకు వస్తారు అనే ఒక ఐడియాతోటి మేము ఇక్కడ రావడం జరిగింది. ఇది తప్పకుండా మేము చేయగలనే ఒక నిశ్చయంతో ఉన్నాము. మీరందరూ కూడా మీకు వీలైనంత దశలో మీరు నాకు సహాయం చేస్తారని చెప్పని రకరకాలుగా, అంటే మనీ అనేది ఒక సెకండరీ, మనీతోటే అన్ని విషయాలు అయిపోదు. అట్లా అనుకుంటే కోర్టులో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండగలగాలి, అది విషయం కాదు. ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మన మైండ్ ట్రైనింగు, మనం ఏం చేస్తున్నాం, ఆ పని ఎందుకు చేస్తున్నాం, దానివల్ల ఎవరికి ఉపయోగపడుతూ ఉంది, అలాంటి విషయాలతోటి మనం చాలా నిర్మలమైనటువంటి మైండ్ తోటి మనం ఉండగలం. సో ఈ ప్రాసెస్ని మనం ఒక కమ్యూనిటీ తయారు చేసుకొని ఇక్కడే ఒక యోగా క్యాంప్ పెట్టుకొని పెద్దవాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి అట్లీస్ట్ వారంలో 1 రోజు 2 రోజులు చుట్టుపక్కల వాళ్ళని తీసుకోవాలని చెప్పని. అంటే వాళ్ళు రావడం పోవడం కష్టం కాబట్టి వాళ్ళకి మన దగ్గర ఒక మంచి ఒక మినీ బస్సు ఏదో ఉంటే వాళ్ళ ఊర్లో మనం పికప్ చేసుకుంటాం, మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లో వదిలిపెడతాం. అట్లా రకరకాల ప్రోగ్రామ్స్ మైండ్లో ఉంది. ఇవన్నీ ఇప్పుడు ఐడియాస్గా చెప్పదలుచుకోలేదు. స్టెప్ బై స్టెప్ ఒక చిన్న చిన్న పనుల ద్వారా ముందుకు వెళ్ళాలని చెప్పని నాకు ఒక నేషనల్ లెవెల్ లీడర్షిప్లో నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అదే మీరు చెప్పినట్లు ఒక టీజీటీగా జాయిన్ అయ్యి ఒక జాయింట్ కమిషనర్గా నేను ఆల్మోస్ట్ కంట్రీలో ఉన్న ప్రతి స్టేటు చూడగలిగాను. మన సౌత్లో అయితే 77 డిస్ట్రిక్ట్స్ ఎక్సెప్ట్ తమిళనాడులో మొత్తం అన్ని స్టేట్స్లో ఉన్నాయి. ఆల్ 77 డిస్ట్రిక్ట్స్ నేను చూడగలిగాను. ప్రతి డిస్ట్రిక్ట్కి వెళ్ళాను. హైదరాబాద్ రీజియన్లో కేరళలో 14 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, నేను చూడని డిస్ట్రిక్ట్ లేదు. కర్ణాటక అయిపోయింది, ఆంధ్ర అయిపోయింది, తెలంగాణ. సో ఇవన్నీ నేను చూసినప్పుడు మనకు రకాలైన ఎక్స్పీరియన్స్ మనకు తెలుస్తాయి. ఆ ఎక్స్పీరియన్స్ మైండ్లో పెట్టుకొని ఈ ప్రాంతంలో ఒక మంచి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలని ఒక నిశ్చయంతో ఉన్నాను. నేను నాకు అవసరమైనప్పుడు మీ సలహాలు తప్పకుండా తీసుకుంటాను, అదే రకంగా మీ సహాయం కూడా అందుకుంటాను. మీరు ఇచ్చినటువంటి ఏ సహాయమైనా కానీ ఆ ఏ పర్పస్ కోసం అయితే తీసుకుంటామో దానికి నేను కొంచెం యాడ్ చేసి చేయడం జరుగుతుంది, కానీ దాంట్లో ఏది ఒక చిన్న పార్ట్ కూడా మైనస్ కాదు. సో ఆ విషయం మాత్రం మీరు నమ్మకంగా ఉండొచ్చు. భగవంతుని దయ వలన నాకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చాలా సక్రమంగా భగవంతుడు దగ్గరుండి మమ్మల్ని నడిపించుకొచ్చాడు ఇప్పటి వరకు ప్రతి విషయంలో కూడా. సో